దిగిపోవాలా? వద్దనిపించుకోవడం కోసం చెప్పాను, అది అంతే. ఆ తర్వాత కొన్ని చోట్ల నేను ఈ మధ్య విన్నాను, అదేంటంటే, ఏమండి శ్రీకాళహస్తి న్యూజిలాండ్లో తీయాలా అన్నాడు ఒకడు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. నేను పంది బురదలో పొర్లాడుతుంది అనుకోండి, చిచి అనుకుంటూ వెళ్ళిపోతాం పక్క నుంచి. అదే ఒక చిత్రకారుడు పంది బురదలో పొర్లాడుతున్నట్టు చిత్రలేఖనం వేసి ఫ్రేమ్ కట్టించి అక్కడ పెట్టాడు అనుకోండి, నిలబడి చూస్తాం. అది కళకి నిజానికి ఉన్నటువంటి తేడా. మన చేత అది చూపించాలి, మనందరం దాన్ని ఇంట్రెస్టింగ్గా చూడాలి అని నేను నటించేటువంటి ఈ సినిమా నన్ను ప్రేమించేటువంటి, శివుణ్ణి ప్రేమించేటువంటి శివారాధకులైన వాళ్ళందరికీ కనులకి ఒక పండుగల, ఒక అద్భుతమైనటువంటి ఫీస్ట్ కలగజేయాలనేటువంటి ఆలోచనతో అంత దూరం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని, ఎందుకంటే చక్కగా ఈ పక్కనే దుర్గం చెరువు ఉంది కదా, తీసేస్తే పోద్ది అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అనుకోవటం గురించి మనం మాట్లాడద్దు, లెట్ దెమ్. అనుకోవటం వాళ్ళ వంతు, పడటం మన వంతు అనుకుందాం. కానీ వీటన్నిటినీ చూసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోవటం మన వంతు, మన అందరి వంతు.